ఏంటోనండి, మార్కెట్లో ఏం కొనుక్కుందామన్నా కల్తీమయం అయిపోతుంది. ఈ మధ్య యూట్యూబ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా ఒక యాడ్ వస్తుందండి. కంట్రీ డిమ్ లైట్ అని. స్వచ్ఛమైన గేదె పాలు ఎటువంటి ప్రిజర్వేటివ్ కెమికల్స్ లేకుండా మనకి ఇంటికే తెచ్చిచ్చేస్తానని ఎక్కువ మేగడతో వెన్న తీసి నెయ్యి అయితే చేస్తున్నారు చాలా మంది. యాడ్స్ అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. అది సరే గాని, మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి ఎక్కువ కాలం సువాసనతో తాజాగా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను, చూసేయండి. ప్రతిరోజు వచ్చిన మేగను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి వెన్న అయితే తీస్తాం కదా, మిక్సీ జార్ లో అయినా ఇలా మజ్జిగ చిలికే కవ్వంతో అయినా చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. వచ్చిన వెన్నపూసను ఒక బౌల్లో నీళ్లు వేసి అందులో వేసేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్ని సెపరేట్ చేసేసి వెన్నపూసను మాత్రమే వేరొక బౌల్లో చిన్న మంట మీద ఈ నెయ్యిను కాసుకోవాలి. ఇలా నెయ్యిను బాగా బబుల్స్ వచ్చే వరకు కాసుకుని అడుగున గోకుడు ఉంటది కదా, అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. నెయ్యి మంచి ఫ్లేవర్ తో ఎక్కువ కాలం నిలవ అయితే ఉంటుంది. చాలా మంది బ్రౌన్ కలర్ రాకముందే దించేస్తారు. అలా చేస్తే కొన్ని